అందరికీ నమస్కారం. ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన దేశంలో మన మీద ఏం జరుగుతుందో మనమంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన టాపిక్ ఇది. నిజానికి ఒక బాధాకరమైనటువంటి టాపిక్ కూడా. మీ అందరికీ తెలుసు, నాసిక్లోని టీసీఎస్లో హిందూ అమ్మాయిల మీద ఒక 3-4 సంవత్సరాలుగా హెరాస్మెంట్ నడుస్తూ ఉంది. పర్టికులర్గా అది బీపీఓ డిపార్ట్మెంట్లో టీమ్ లీడర్స్గా ఉన్నటువంటి ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళ మీద లైంగిక వేధింపులకు పాల్పడి వాళ్ళని మత మార్పిడికి బలవంతం చేస్తున్నారు అనేటువంటిది ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. దాదాపు 9 మంది మీద కేసు నమోదైంది. 8 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి హెచ్ఆర్ ఏజీఎంగా ఉన్నారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఆవిడి ప్రోద్బలంతోనే ఇదంతా నడిచింది అనేటువంటిది. చాలామంది అమ్మాయిలు ఆమె కంప్లైంట్ కూడా చేసుకున్నారట. నిజంగా ఏదైనా కష్టం వస్తే హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తారు కదా, ఆ హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తే ఇవన్నీ కార్పొరేట్లో కామన్ అమ్మ, మీరు మీ టీం లీడర్తో కలిసి పనిచేయండి అని చెప్పేసి ఆమె ఎప్పుడు సలహాలు ఇస్తుండేదట. టీం లీడర్స్ మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పినా కానీ ఆ టీం లీడర్స్ ఏమో ఈ మహిళలతో వాళ్ళ మీద లైంగిక వేధింపులు పాల్పడి ప్రైవేట్ వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి మత మార్పిడికి పాల్పడటం ఇవన్నీ చేస్తున్నారట. ఇది ఒక దుర్మార్గకరమైన సంఘటన. ఇది మళ్ళీ ఏ కంపెనీ? ఇది టీసీఎస్, భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ, వన్ ఆఫ్ ది. ఇలాంటి సంస్థలో జరిగిద్దని ఎవరు ఊహించరు. అసలు ఎవరైనా ఊహిస్తారా? టీసీఎస్లో లైంగిక వేధింపులు పోనీయండి, కానీ మతపరమైన జిహాదీ నడుస్తుందని ఎవరైనా ఊహిస్తారా? బలవంతపు మత మార్పిలు జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారా? ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ మన దేశంలో, ఆ కంపెనీలో ఇలా జరిగింది అంటే ఆ సంస్థ యాజమాన్యం ఏం చేస్తుంది? ఆ సంస్థ యాజమాన్యానికి ఆ నాసిక్లో ఉన్నటువంటి ఆ సెంటర్ మీద అజమాయిషి ఉందా లేదా? ఒక కార్పొరేట్ కంపెనీలో ఈ మత మార్పిడి చేసేంత పరిస్థితి ఎలా వచ్చింది? అసలు టీమ్ లీడర్స్గా ఒకే మతం వాళ్ళు ఎలా ఉన్నారు? బీపీఓలుగా హిందూ అమ్మాయిలని ఎలా తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? హిందూ అమ్మాయిలు మాత్రమే బీపీఓలుగా పెట్టుకొని టీమ్ లీడర్స్గా ముస్లిం యువకులు మాత్రమే ఉండి మళ్ళీ హెచ్ఆర్గా ఏజీఎం పోస్టులో ఒక ముస్లిం మహిళను మాత్రమే పెట్టి ఈ మత మార్పిళ్ళు, బలవంతపు పోకడలు ఇవన్నీ ఎలా సాధ్యమైనవి? ఎవరికి అంతుబట్టిన విషయం. అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఇప్పుడు ఏదో 10 రోజుల్లో 15 రోజుల్లో జరిగిన విషయం కాదు, ఒక 3-4 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. ఈ 3-4 సంవత్సరాలు ఏ రోజు మేనేజ్మెంట్ తెలియలేదా? తెలిసినా పట్టించుకోలేదా? దీని వెనకాల ఇతర దేశాల శత్రులు ఉన్నాయి. ఒక కార్పొరేట్ కంపెనీలోకి చొరబడి ఇలా వ్యవస్థ నిర్మించుకోవటం అంటే దాని వెనకాల ఏదో బలమైన శత్రులు ఉంటాయి. వీళ్ళు డిసైడ్ చేయటం కాదు, వీళ్ళ వెనకాల ఎవరో ఉంటారు. వీళ్ళతో చేపించే వాళ్ళు ఇంకెవరు ఉంటారు. ఆ చేపించే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారా, బంగ్లాదేశ్లో ఉన్నారా, లేదు ఇంకెక్కడైనా ఉన్నారా? వాళ్ళు ఎవరు అన్నది తెలుసుకోవాలి. సరే, ఇదొక పద్ధతి. ఇంకోటి లెన్స్ కార్డ్ ఇష్యూ. మీ అందరూ తెలుసు కదా, ఏప్రిల్ 15వ తారీఖు లెన్స్ కార్డుకి సంబంధించిన నిబంధనలు కొన్ని లీక్ అయ్యాయి. వాళ్ళ ఎంప్లాయీస్కి ఉన్న డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవన్నీ కూడా. అక్కడ ముస్లిం యువతులు హిజాబీ ధరించవచ్చట, కానీ బొట్టు పెట్టుకోకూడదట, సింధూరం పెట్టుకోకూడదట, తిలకం పెట్టుకోకూడదట వాళ్ళ ఎంప్లాయీస్. పర్టికులర్గా మళ్ళీ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ మీద టార్గెట్ చేస్తూ నిబంధనలు, వాళ్ళ జుట్టు విషయంలో కూడా నిబంధనలు ఉంటాయంట. శారీ కట్టుకోకూడదట. ఇలాంటి అనేక నిబంధనలు లెన్స్ కార్డులో ఎంప్లాయీస్కి వాళ్ళు పెట్టిన కోడ్. మళ్ళా ముస్లిం యువతలు వాళ్ళు ధరించవచ్చు, ఇది అంటారు కదా, వాళ్ళు ధరించవచ్చు. కానీ హిందూ అమ్మాయిలు కానీ హిందూ అబ్బాయిలు కానీ బొట్టు పెట్టుకోకూడదు, తిలకం పెట్టుకోకూడదు, సింధూరం దిద్దుకోకూడదు. వాళ్ళ జుట్టు విషయంలో నిబంధనలు. అంటే ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఏంటిది? ఏం జరుగుతుంది? ఈ దేశంలో మెజారిటీ మతం హిందూ మతం, మెజారిటీ ఫాలో అయ్యేది హిందూ మతాన్ని. అలాంటిది ఏకంగా హిందూ మతం మీద కుట్ర చేయటం అంటే ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి? మన దేశంలో, భారతదేశంలో కంపెనీలు నడుపుకుంటూ మన దేశంలో ప్రధానమైన మతం, మెజారిటీ మతం మీద కుట్రలు చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి? దీని వెనకాల ఎవడో ఉన్నాడు. ఇప్పుడు సరే, లెన్స్ కార్డ్ సీఈఓ వివరణ ఇచ్చుకున్నాడు అనుకోండి, ఏమైనా వివరణ ఇస్తాడు అతను? అవన్నీ పాత నిబంధనలు, అవి మేము అప్డేట్ చేసుకున్నాం అన్నాడు. అంటే పాత నిబంధనలను ఒప్పుకున్నట్టేగా, పాత నిబంధనలను ఒప్పుకున్నట్టే కదా, తప్పు చేశానని ఒప్పుకున్నట్టే కదా. పైగా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ పూణేలో ఒక లెన్స్ కార్డ్ ఎంప్లాయీ, అది అతని పేరు ఏదో చెప్తున్నారు, ఆకాశో ఏదో చెప్తున్నారు, అతను ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో కంప్లైంట్ చేశాడట.
ఏమండి మా లెన్స్ కార్డులో ఇలా జరుగుతుంది, ఎంప్లాయీస్కి నిబంధనలు ఉన్నాయి, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ నిబంధనలు పెడుతున్నారు అని అతను ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేశాడు ప్రభుత్వానికి. మరి ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. మరి అక్కడ ఉన్నది కూడా బీజేపీ కూటమి ప్రభుత్వమే. వాళ్ళు పొద్దున్న లేస్తే హిందుత్వం అంటారు. మరి వెంటనే చర్యలు తీసుకోవాలి కదా. ఈ ఆకాష్ అనే అతను కంప్లైంట్ చేశాడని కక్ష కట్టి అతను ఉద్యోగం తీసేశారట లెన్స్ కార్డు వాళ్ళు. అంటే తప్పు తెలవగానే సరిదిద్దుకోవడం కాదు, ఆ తప్పుని ఎత్తి చూపించాడని ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాడని లెన్స్ కార్డు వాళ్ళు అతను ఉద్యోగం తీసేశారట. ఇంకొక యువకుడి పేరు కూడా ఇది చెప్తున్నారు, ముంబైలో సంబంధించిన ఇంకొక యువకుడు. అతను జుట్టు కింద వరకు ఉంది అని చెప్పేసి ఏదో అతన్ని ఉద్యోగం తీసేశారట. ఏదో పిలకేసుకుంటున్నాడని చెప్పేసి ఉద్యోగం తీసేశాడట. ఎంత దమ్ము ఉండాలండి ఈ దేశంలో మెజారిటీ మతం మీద కుట్ర చేయడానికి. సో ఏం జరుగుతుంది అసలు, ఈ వీటి వెనకాల ఎవరు ఉన్నారు, ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక ట్యూటరు అక్కడ ట్యూషన్కి పోయేటువంటి అమ్మాయిల మీద బలవంతం మత మార్పిడి చేస్తున్నారన్న విషయం కూడా బయటకు వచ్చింది కదా. సరే, ఇవన్నీ బయటకు వచ్చిన విషయాలు, బయటికి రాని విషయాలు. పెద్ద పెద్ద కంపెనీలోనే విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, బయటికి రాని విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సంఘటనలు ఉంటూనే ఉంటాయి. అంటే ఒక పని కట్టుకొని ఒక ఆర్గనైజర్గా ఏదో జరుగుతుంది. మరి ఆ కుట్రని ప్రభుత్వాలు సీరియస్గా వెలికి తీస్తాయా లేవా? వెలికి తీయకపోతే ఈ పరిస్థితి ఎక్కడి దాకా పోయిద్దంటే అండి, రేపు ఉద్యోగం ఇచ్చేటప్పుడు నీ మతం ఏంటి అని అడిగి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి దాకా పోయిద్దేమో. ఇలా వెళితే అంతకన్నా దురదృష్టం, అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. నీ మతం ఏంటి, నీ పద్ధతులు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి అని అడిగి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఈ దేశంలో రాకముందే ఈ దేశాన్ని ఇంకెవరో వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసే ఆ ప్రయత్నాలు ఇప్పుడు ముందుగానే గమనించి వాటిని కంట్రోల్ చేయగలిగితే చాలా మంచిది. సో ఈ జరుగుతున్నటువంటి సంఘటన మీద, లెన్స్ కార్డులో జరిగిన సంఘటన కావచ్చు, టీసీఎస్ నాసిక్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఈ రెండు సంఘటనల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.